ఇంతవరకు జరిగినటువంటి ప్రయాణం, మా ప్రయాణంలో మాకు అనేకమైనటువంటి ఆటుపోటు, అనేకమైనటువంటి కష్ట నష్టాలను భరించి ఈ పోరాటానికి శంకారావంగా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు బాదురుపల్లి ఇందిరమ్మ కాలనీలో మొదలైనటువంటి ఈ పోరాటం 5 ఏళ్ల తర్వాత హైదరాబాదు సెంటర్ నడిబొట్టు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నదంటే దాని వెనకాల ఉన్నటువంటి కష్టమేందో నష్టమేందో మరి తెలంగాణ ప్రజలు మరియు ప్రజా సంఘాలన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ, నేను కర్ణాటకలో ఉన్నటువంటి ఒక బీజేపీ మంత్రి అంటాడు, మాకు 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా తొలగిస్తాము అంటాడు. ఒరే, నువ్వు నిజంగా కడుపుకి అన్నమే తింటున్నావో లేదంటే ఇంకేమన్నా తింటున్నావో మాకైతే తెలియదు, కానీ నిజంగా నువ్వు మాట్లాడాల్సినటువంటి మాట అది కాదు. నేను ఈ భారత రాజ్యాంగం వల్లనే నాకు ఎమ్మెల్యే అయ్యాను, భారత రాజ్యాంగం వల్లనే నేను ఎంపీ అయ్యాను, భారత రాజ్యాంగం వల్లనే నేను మంత్రి అయ్యాను, కాబట్టి నేను భారత రాజ్యాంగానికి సంపూర్ణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాల్సినటువంటి నువ్వు భారత రాజ్యాంగాన్ని తొలగిస్తానంటావేంద్రా, నిన్నేమనాలి? కాబట్టి నీలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల యొక్క మాటలు మాకు ఎంత బాధకరంగా ఉన్నాయో మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగం అన్నటువంటిది ఒక గ్రామంలో మొదలై గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఈ దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటున్నది భారత రాజ్యాంగమే కదా. అలాంటి భారత రాజ్యాంగం గురించి నువ్వు అవాకులు చవాకులు మాట్లాడితే మరి మేమేం చేయాలి? మేమేం చేయాలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ సాక్ష్యంగా ఉన్నది. మేము ఏం చేస్తామో ఈ ఉస్మానియా యూనివర్సిటీ తోడుగా ఉన్నది. ఖబర్దార్, నీలాంటి కుక్కలు, నీలాంటి మత ఉన్మాదులు, నీలాంటి రాజ్యాంగ వ్యతిరేకులు ఇప్పటికే అవాకులు చవాకులు పేలి మూలన పడ్డారు. ఎందుకంటే భారత రాజ్యాంగం అన్నటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి రెడ్డి, రాజు, వెలుమ, దొర, పటేలు, కుమ్మరి, కమ్మరి, సాకలి, గౌడ, కాని, నేతకాని, శాలి, పద్మశాలి, ముదిరాజు, మాల, మాదిగ, ఎరుకల, యానాది, లంబాడి, కోయిల, గుత్తి కోయిల, అడవి జాతి, సంచార జాతి, ఇలా చెప్పుకుంటూ పోతే 6000 పైచిలుకు ఉన్నటువంటి కులాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో పాకే ప్రతి ప్రాణికి ఉన్నటువంటి ప్రతి చీమకి రక్షణ కవచమే కదా భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగం ఈ రోజు ఎంతమంది చదివారు, ఎంతమందికి భారత రాజ్యాంగం తెలుసు, ఎంతమందికి భారత రాజ్యాంగం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది అని ఒక్కసారి మనం గూగుల్లో కొడితే ఓన్లీ 0.9, అంటే 1% మాత్రమే భారత రాజ్యాంగాన్ని చదివినటువంటి భారత జనాభా. మరి 99% మందికి ఇంకా రాజ్యాంగం తెలీదు. దీనికి కారణం ఎవరంటే ఖచ్చితంగా భారతదేశాన్ని నాటి నుంచి నేటి వరకు పరిపాలన చేసినటువంటి పాలకులే. ఇది ఖచ్చితమైనటువంటి మాట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి అనేటువంటి ప్రపంచానికి న్యాయస్థానంగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి ఆయన ఏమంటాడంటే, ప్రధాన కార్యదర్శి గారు గుటోరస్ ఆయన పేరు, భారత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను నేను చదివాను, కానీ భారత రాజ్యాంగానికి సాటి మేటి ఏది లేదు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని కనీసం 5 సంవత్సరాలు సంపూర్ణంగా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికం, ప్రపంచంలో ఉన్నటువంటి నిరుద్యోగం, ప్రపంచంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత, ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాదం సంపూర్ణంగా నిర్మూలించబడుతుంది. దట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాడు. ప్రపంచమేమో భారత రాజ్యాంగం గురించి ఆ మాట అంటుంటే, భారతదేశంలో ఉన్నటువంటి దుర్మార్గులు భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామంటారు. దీన్ని మనం ఒప్పుకుందామా అని చెప్పేసి మనం అడుగుతున్నాం. అయ్యా, ఇప్పటికైనా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీకు మొన్నే చెప్పాం, మేము ఇందిరమ్మ కాలనీలో మొదలైన మేము, ఇందిరా పార్క్ లో దీక్షగా వచ్చిన మేము ఈరోజు ఉస్మానియాకు రాగలిగిన వాళ్ళం. రేపొద్దున నీ అసెంబ్లీకి ముట్టడి మేము చేయలేమా? నీ యొక్క
ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం మేము సిద్ధం కాలేమా, మీరు ఎందుకు మమ్మల్ని తక్కువ అంచనేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఎందుకంటే రేపు నవంబర్ 1వ తారీఖున సూరారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు భవనం నుంచి పెద్దలు గౌరవనీయులు అంబేద్కర్ మునిమనుడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా భారత రాజ్యాంగ పాఠ్యాంశ రథయాత్ర ప్రారంభం అవుతున్నది. ఈ రథయాత్రకు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 200 సామాజిక ప్రజా సంఘాలు మద్దతున్నది. ఈ రోజు ఉస్మానియా నుంచి విద్యార్థులు కూడా మద్దతు ప్రకటించింది. మాకు ఇంకేం కావాలి, ఈ ధైర్యం మాకు సరిపోదా, నీ యొక్క అసెంబ్లీని, నీ యొక్క సచివాలయాన్ని మేము ముట్టడించాలంటే. కాబట్టి మమ్మల్ని తక్కువ వేయద్దు రేవంత్ రెడ్డి గారు, తక్కువ అంచనా వేయద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో మీరు ఖచ్చితంగా కర్ణాటక మాదిరిగా ప్రియాంబుల్ పెడితే మేము ఒప్పుకోం. ఎందుకంటే ప్రియాంబుల్ అనేది ఆకేసి సైలెంట్ గా వదిలిపెడితే మాకు అన్నమే ఉడిపెట్టాలి. ఆకేయడం కాదు, ఆకంటే ప్రియాంబుల్, కానీ అన్నం అంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ 1 నుంచి 395 వరకు మా కడుపు నిండా, మా మెదడు నిండా నిండాలని మేము కోరుకుంటున్నాం. దీంట్లో తప్పుందా? కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వంలో కూడా మేము మళ్ళీ ఈ యొక్క పోరాటాన్ని కొనసాగింపుగా చేయబోతున్నాం. రేపు నెలలో ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. తమిళనాడులో కూడా ఖచ్చితంగా పెట్టబోతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఈ యొక్క భారత రాజ్యాంగ పోరాటాన్ని నిర్మించబోతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా మీరు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇందాక మాట్లాడినటువంటి మన మధు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే నాకు ఒళ్ళు ఇట్లా పులకరించి, కంచె ఐలయ్య సార్ గురించి మాట్లాడుతూ, అయ్యా కంచె ఐలయ్య గారు ఇప్పుడు మాకు కనీసం మీ వెంట్రుకను, కనీసం మీ బట్టపేలికను, కనీసం మీ శరీరంలో ఉన్నటువంటి దేనన్నా మాకు స్పాన్సర్ చేయండి, మేము భారతదేశంలో అక్కడ వెళ్ళి దాన్ని పూడ్చిపెడతాము, అది జ్ఞానవంతమై ఈ దేశాన్ని కబలించి రాజ్యాన్ని తీసుకొస్తుంది, మీరు మాకు సహకరించండి కంచె ఐలయ్య గారిని అడిగిండు. ఏం మాట, ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? కనీసం 25 ఏళ్ళు లేని ఒక కుర్రోడు ఈ దేశాన్ని నిర్మిస్తానంటున్నాడు. ఏమనుకోవాలి? ఇది కదా భారత రాజ్యాంగం అంటే, ఇది కదా భారత రాజ్యాంగం మనకు నేర్పించిందంటే. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలారా, రాష్ట్రాలను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దేశ రాష్ట్ర నేతలారా, మీరు కళ్ళు తెరవండి. భారత రాజ్యాంగం మా హక్కు, భారత రాజ్యాంగం మా ఆహారం, భారత రాజ్యాంగం మా జీవన ప్రమాణం. ఖచ్చితంగా మాకు అది అవసరం. మీరు దాన్ని ఎంత దూరం చేస్తారో మేము దానికి అంత దగ్గర అవుతాం, దాన్ని అంత చేరుకుంటాం. దాన్ని ఖచ్చితంగా లాగి మీకు ఎలాంటి సమాధానం చెప్పాలో రాజ్యాంగం ద్వారానే మీకు గుణపాఠం చెప్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జనవరి 30వ తేదీ హైదరాబాద్ నడి సెంటర్లో 1,00,000 మందితోటి భారత రాజ్యాంగ పుస్తక ప్రదర్శన కార్యక్రమం ఉంటది. అప్పటికైనా నువ్వు మేల్కుంటావా, లేదా నీ ఇంటికి వచ్చి గేట్లు కొట్టాలా? ఒకసారి ఆలోచన చేయని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకంటే మా సంఖ్య తక్కువ ఉన్నది, మా సంఘాలు బలహీనంగా ఉన్నాయి, మాకు 1-2 మంది తక్కువ జనాలు ఉన్నారని చెప్పేసి మీరు తక్కువ అంచనేస్తున్నారా? లేదంటే మా దగ్గర డబ్బు లేదనుకుంటున్నారా? లేదంటే మా దగ్గర జ్ఞానం లేదనుకుంటున్నారా? లేదంటే మీరు ఇచ్చినటువంటి ఓటుకు ఇచ్చినటువంటి 5,000 రూపాయలతో మేము బ్రతుకుతాం అనుకుంటున్నారా? ఎందుకు మమ్మల్ని తక్కువ అంచనేస్తున్నారు? ఖబర్దార్, ఒక్కసారి అటు సైడ్ నేపాల్ను చూడండి. నేపాల్లో ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేసినప్పుడు ఆ దేశ ప్రధాని హెలికాప్టర్లో పారిపోవాల్సి వచ్చింది. ఒక్కసారి అటు చూడండి. ఆ దేశ విద్యాశాఖ మంత్రి బట్టలు ఊడితీసి నీళ్ళలో తరిమి కొట్టాల్సి వచ్చింది. ఒక్కసారి చూడండి. ఈ పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం మీ సొత్తు కాదు, ప్రజల సొత్తు. ఆ రోజు రాసుకునేటప్పుడే ప్రజలు, భారతదేశ ప్రజలైన మేము మాకు మేముగా సమర్పించుకుంటున్నటువంటి రాజ్యాంగం శాసన గ్రంథం అని చెప్పినప్పుడు ఎందుకు ఇప్పటి వరకు ప్రజలకు దీన్ని దూరం చేశారు? ఎందుకంటే ఒక్కొక్కడు ఒక మాట మాట్లాడితే ఒకడు ఉంటాడు గుండోడు, అని పేరు బండి సంజయ్. ఆడంటాడు భారతదేశ రాజ్యాంగాన్ని ఎప్పుడో మార్చేసినాం మేము అని ఒకడు అంటాడు. ఆడొకడు ఉంటాడు అరవింద్ అనేటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలండి. ఏం తిమ్మరం ఉందా? ఒళ్ళంతా
ఒళ్ళుపోట్లు ఇడుగుతాయి, నరాలన్నీ తెగుతాయి. గుర్తుపెట్టుకో, భారత రాజ్యాంగం అనేది నీకు నాకు హక్కు, నీకు నాకు ఇచ్చినటువంటి ఒక ఆహారం. నువ్వు తిననంటావేంది? మమ్మల్ని తినద్దంటావా? కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ యొక్క పోరాటానికి ఇప్పటికే దాదాపుగా విజ్ఞాన దర్శి నుంచి మొదలు పెడితే కేవీపీఎస్, నిజంగా చెప్పాలంటే మాకు తండ్రి సంఘం అది. మేము కేవీపీఎస్లో బ్రతికినాం, కేవీపీఎస్తో జర్నీ చేస్తున్నాం, కేవీపీఎస్తో నడవబోతున్నాం. కాబట్టి మాకు అది తండ్రి సంఘం, దీంట్లో ఎలాంటి మొహమాటం లేదు. కాబట్టి ఖచ్చితంగా కలిసి మా స్కైలా బాబన్న చెప్పినట్టుగా, మా రమేష్ అన్న గారు చెప్పినట్టుగా, మా మాస్టర్జీ సార్ చెప్పినట్టుగా, మాకు ఆ రోజు దండేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మరో అంబేద్కర్ అయినటువంటి జేబిరాజ్ సార్ చెప్పినట్టుగా, మాలమ అన్నాడు చెన్నై సార్ చెప్పినట్టుగా, మా బొల్లి ఆదామన్న చెప్పినట్టుగా, ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ పోరాటంలో మాకు డివైఎఫ్ఐ కోటి రమేష్ అన్న ఉన్నాడు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వేల మంది ఈ రోజు ఇక్కడ మేము ఉండడానికి కూడా కారణం ఆర్ఎల్ మూర్తి అన్న గారు, దానికి సంపూర్ణంగా తోడుగా నిలబడినటువంటి ఎస్ఎఫ్ఐ ఉస్మాని యూనివర్సిటీ అధ్యక్షులు మన అంజన్న గారు. ఇప్పటికి 200 ప్రజా సంఘాలు మాటిచ్చాయి. నవంబర్ 1వ తేదీ ప్రారంభమయ్యే భారత రాజ్యాంగ పాఠ్యాంశ యాత్రలో మాకు మీరు ఖచ్చితంగా తోడుగా ఉండండి. మీకు చేతనైతే మాకు మంచినీళ్ళు ఇవ్వండి, మీకు చేతనైతే మాకు పడుకోవడానికి వసతినివ్వండి, మీకు చేతనైతే మాకు ఆర్థికంగా సహాయపడండి. ఏది ఏమైనా ఒకటే డెడ్ లైన్, జనవరి 26 రేవంత్ రెడ్డి గారికి డెడ్ లైన్. జనవరి 26 రేవంత్ రెడ్డికి డెడ్ లైన్. జనవరి 26 లోపల భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టులుగా, కర్ణాటక ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రియాంబుల్ కాదు, సబ్జెక్టు, ఒక నాండిటెల్. మాకు మా పక్కన ఉంటాడు పటేల్ సార్ అని, ఆయన స్కూల్ పెట్టిండు. ఆ స్కూల్లో భారత రాజ్యాంగాన్ని సింపుల్గా చేసిండు పిల్లలకు, బాలల కోసం భారత రాజ్యాంగం. ఆయన దాంట్లో చెప్పిండు, ఒక పిచ్చుకుంటుంది, ఒక గోరింగ్ ఉంటుంది, ఒక కుందేలు ఉంటుంది, ఒక నక్కు ఉంటుంది. నక్కను మనవాదులతో పోలుస్తాం మనం, కానీ వాళ్ళ డిస్కషన్లో రాజ్యాంగాన్ని చూపించండి ఆయన. అట్లా చెప్తే పిల్లలకు అర్థం కాదా? అర్థం కాదా అంటున్నా. అంటే చెప్పే మనసు, చెప్పాల్సినటువంటి బాధ్యత నీకున్నప్పుడు సోయ తప్పినప్పుడు కదా మేము ఈ పోరాటాల శ్రీకారం చుట్టాం. కాబట్టి ఖచ్చితంగా పాఠ్యాంశంగా ప్రత్యేక సబ్జెక్టుగా మాత్రమే మేము ఒప్పుకుంటాం తప్ప, కర్ణాటక ప్రభుత్వాన్ని మళ్ళా కోరుతున్నాం. అయ్యా కర్ణాటక ప్రభుత్వ సిద్ధిరామయ్య గారు, మీరు ఖచ్చితంగా ప్రత్యేక సబ్జెక్టుగా పెట్టండి, ప్రియాంబుల్ను మాత్రమే మాకు ఒక అర్థం మాత్రం చూపించకండి. అది మొత్తానికి ప్రియాంబుల్ అనేటువంటిది రాజ్యాంగానికి తల కావచ్చు, కానీ కాళ్ళొద్దా చేతులొద్దా? వాడు చిన్నజీరి స్వామి చెప్పినట్టు ఏ కులం ఆ కులమేనండి, ఏది అదేనండి, అది అదేనన్నప్పుడు మరి ఇది కాదా? ఇది కాదా అంటున్నా. కాబట్టి నీ మనస్మృతిలో నువ్వు అట్లా చెప్తే మా రాజ్యాంగం మేము ఎట్లా చెప్పద్దా? కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా 100కి 100% భారత రాజ్యాంగాన్ని 6 to 10th క్లాస్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రత్యేక సబ్జెక్టుగా పెట్టాల్సిందే. పెట్టకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు. ఆ రోజు చెప్పిన మా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని, చనిపోవడానికి కూడా సిద్ధమని చెప్పి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ